ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు జరిపిన ఏసీబీ ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చింది. 2 నెలల కిందటే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. సెప్టెంబర్ 9, 2025న అందజేసిన ఈ నివేదికలో ఫార్ములా ఈ కార్ రేస్లో జరిగిన అవినీతిపై సమగ్ర వివరాలను పొందుపరిచింది. ఇందులో 5గురిని నిందితులుగా పేర్కొంది. మాజీ మంత్రి కేటీఆర్ A1గా, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను A2గా, హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3గా, ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన గోవడ కిరణ్ మల్లేశ్వరరావును A4గా ఇందులో పేర్కొంది. యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థను A5గా చేర్చారు. ఏసీబీ ఫైనల్ రిపోర్టులో అనేక సంచలన విషయాలను పేర్కొంది. ఈ రేస్ నిర్వహించాలన్నది కేటీఆర్ సొంత నిర్ణయమన్న ఏసీబీ ప్రభుత్వ అనుమతులు లేకుండా రేస్ నిర్వహించినట్టుగా ప్రస్తావించింది. ఫార్ములా ఈ రేస్ వెనుక క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపించింది. ఈ కార్ రేస్ నిర్వహణ వల్ల బీఆర్ఎస్ కి 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ అందాయన్న ఏసీబీ రిపోర్టులో పేర్కొంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు జరిపిన ఏసీబీ ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చింది. 2 నెలల కిందటే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, అయితే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి కూడా ప్రాసిక్యూషన్కి అటు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో దాంట్లో కీలక అంశాలు కూడా పొందుపరచడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు విచారణ జరిపి అందులో చాలా మంది అంటే కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, మల్లేశ్వర్ కావచ్చు, వీళ్ళందరినీ విచారించిన తర్వాత వాళ్ళ పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. అనుమతులు లేకుండా డబ్బులు మొత్తం కూడా లండన్లో ఉన్న ఎఫ్ఈఓ కంపెనీకి బదిలీ చేస్తారని కూడా ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది. అయితే దీంట్లో పెద్ద ఎత్తున అవాలా కావచ్చు, మనీ లాండరింగ్ అనే విషయం కూడా ఇందులో జరిగినట్లుగా కొంత అనుమానం వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా అప్పటి ఏదైతే ఆ ఎఫ్ఈఓ కంపెనీకి పెద్ద ఎత్తున డబ్బులు బదిలీ కావడం కావచ్చు, లేక తర్వాత ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న కంపెనీకి సంబంధించి ఇక్కడ ఈ కంపెనీ కూడా లాభం పొంది ఆ మేరకు ఆ బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో డబ్బులు ఇచ్చినట్టుగా పేర్కొనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ను ప్రాసిక్యూషన్ చేయాలని తప్పనిసరిగా గవర్నర్ అనుమతి కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇందుకోసం 2 నెలల క్రితం 75 రోజుల క్రితం ఒక నివేదికని ప్రభుత్వం ద్వారా ఏసీబీ అటు గవర్నర్ పంపించడం జరిగింది. గవర్నర్ ఈ మేరకు 70 రోజుల తర్వాత ప్రాసిక్యూషన్ అనుమతిస్తూ అందులో కీలక అంశాలు కూడా పొందుపరిచింది. అయితే ఏసీబీ నివేదికలో ఏం పొందుపరిచింది, ఎలాంటి అంశాలు పొందుపరిచిన విషయం చూసినప్పుడు A1గా కేటీఆర్ పెట్టడం జరిగింది, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పెట్టడం జరిగింది, A3గా బిఎల్ఎన్ రెడ్డి పెట్టడం జరిగింది, తర్వాత A4గా A485 ఎఫ్ఈఓ సంస్థ అంటే లండన్లో ఉన్న ఎఫ్ఈఓ సంస్థ కావచ్చు, ఇండియాలో ఉన్న సంస్థ ప్రతినిధుల పేర్లు పెట్టుకుని జరిగింది. అయితే హైదరాబాద్లో ఈ ఫార్ములా కార్ రేసు నిర్వహించాలనేది కేటీఆర్ ఒక సొంత నిర్ణయం తప్పించి అటు ప్రభుత్వ నిర్ణయం కావచ్చు, కేబినెట్ నిర్ణయం ఎప్పుడు జరగలేదు. ప్రభుత్వ అనుమతి లేకుంటే ప్రైవేట్ డిస్కషన్ తోటే ఈ రేసు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు కావచ్చు అంటే ప్రభుత్వం నుంచి కేబినెట్లో నిర్ణయం కావచ్చు, లేకుంటే అప్పటి ప్రభుత్వ ముఖ్యమంత్రితో కావచ్చు, లేకుంటే కేబినెట్లో కావచ్చు, ఎలాంటి నిర్ణయం లేకుండా సొంత నిర్ణయం మరికే కేటీఆర్ ఈ ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించాలని చెప్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేట్ డిస్కషన్ రేసు నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున కిట్ ప్రోకో జరిగింది. కిట్ ప్రో బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 44 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో వచ్చి చేరాయి. ట్రైపార్టీ అగ్రిమెంట్కు ముందే ఎలక్ట్రల్ బాండ్ చెల్లించారని చెప్పి కూడా దీనిలో పేర్కొంది. 2022 ఏప్రిల్ అక్టోబర్ నెలలో ఈ బాండ్స్ మొత్తం 44 కోట్ల రూపాయల బాండ్స్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చి చేయారని చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఏస్ నెక్స్ట్ అనే జనరేషన్ ప్రమోటర్కు ఎలక్ట్రల్ బాండ్ చెల్లించినందుకు ఏస్ నెక్స్ట్ అనే జనరేషన్ కంపెనీకి ఆ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన అనుమతులు అంటే నిర్వహించేందుకు అనుమతించాలని పేర్కొంది. అయితే గవర్నర్ సంతకం లేకుండానే ఎగ్జిక్యూటివ్ కావాల్సిన కాంపిటేటివ్ అథారిటీ లేకుండానే ఐఏఎస్ అధికారి మొత్తంగా ఈ వ్యవహారం నడిపించాలని కూడా పేర్కొనడం జరిగింది. 2 అగ్రిమెంట్ల ప్రకారం కూడా చూస్తే గవర్నర్ నోటీసులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఎలాంటి అనుమతులు పొందలేదు. హెచ్ఎండిఏ ప్రమోటర్గా ఉండేందుకు హెచ్ఎండి నిధులు ఉపయోగించారు. 10 కోట్ల పైచలకు నిధులను కనుక వాడాల్సి ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి అనుమతి తీసుకోకుంటే అరవింద్ కుమార్ ఏకపక్షంగా డబ్బులు మొత్తాన్ని కూడా దాదాపు 48 కోట్ల రూపాయల నిధులను కూడా ఆ ఎఫ్ఈఓ సంస్థ బదిలీ చేశారని చెప్పినారు. అయితే పూర్తిగా ఇందులో బిజినెస్ రూల్స్ మొత్తం ఉల్లంఘించారు. అంతేకాకుండా అప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు, కేబినెట్ నిర్ణయం లేకుండానే ఈ డబ్బులు మొత్తంగా బదిలీ చేశారని. అయితే 10 కోట్ల రూపాయల డబ్బుల కంటే ఎక్కువ నిధులను వెచ్చించాల్సి ఉంటే తప్పనిసరిగా కేబినెట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ తీసుకోవాలని పేర్కొంది. 2023 అక్టోబర్ 9వ తేదీ డిసెంబర్ 4వ తేదీకి ఎన్నికలు కూడా అమలులో ఉన్నప్పుడు కూడా సీజన్ 10 చెల్లింపులకు కొత్త అగ్రిమెంట్ 2023 30 వరకు చేశారు. అయితే ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా చెల్లింపులు చేశారు. అగ్రిమెంట్ చేసి ఎన్నికల కోడ్ కూడా ఉల్లంఘన పాల్పడ్డారని చెప్పి పేర్కొనడం జరిగింది. ట్రైపార్ట్ అగ్రిమెంట్లో లేకపోయినప్పటికీ సీజన్ 9 నిర్వహణ కోసం 20 కోట్లు ఖర్చు చేశారు. ట్రైపార్ట్ అగ్రిమెంట్లో హెచ్ఎండిఏ లేకపోయినప్పటికీ అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్డి ఎఫ్ఈఓకు 46 కోట్ల రూపాయల డబ్బుల్ని పౌండ్ల రూపాయలు చెల్లించారని పేర్కొనడం జరిగింది. అయితే సీజన్ 10 కోసం హెచ్ఎండిఏ 54 కోట్ల రూపాయలు చెల్లించారు. ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఏకంగా 8 కోట్ల రూపాయల వరకు
ఫైన్ జీఎస్టీ ఫైన్ పడింది కూడా పేర్కొని జరిగింది. 2023 అక్టోబర్ 30న సెకండ్ అగ్రిమెంట్ సీజన్ 10-11 కలిపి మొత్తంగా 600 కోట్ల రూపాయల భారం పడుతుందని పేర్కొని జరిగింది. హెచ్ఎండిఏ ఎంటర్ కాకుండా ఉంటే ఈ బాధ్యత మొత్తం వేస్ట్ నెక్స్ట్ మీద పడేదని చెప్పారు పేర్కొంది. అయితే నిల్సన్ రిపోర్ట్ దాదాపుగా ఈ ఫార్ములా ఈ కార్ సంబంధించిగా నిర్వహించడం వల్ల దాదాపు 700 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు వచ్చాయని చెప్పి ఒక నిల్సన్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి అటు పేర్కోవడం జరిగింది. అయితే అది శుద్ధ అబద్ధం. నిల్సన్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఎక్కడికి వచ్చిన పెట్టుబడులు చిల్లి గవ్వగూరు రాలని చెప్పి కూడా దానిలో పేర్కోవడం జరిగింది. అయితే దీంతో పాటు ఈ మొత్తంగా కేటీఆర్ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్లనే అక్రమ పద్ధతులు అనుమతులు ఇవ్వడం వల్లనే ఈ ఫార్ములా రేస్ నిర్వహించారు. అందుకే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. అయితే అరవింద్ కుమార్ కావచ్చు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హెచ్ఎండి చీఫ్ సెక్రటరీ 2 చోట్ల అధికారాన్ని దుర్వినియోగం పాల్పడ్డాడు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరగకుండానే దాంట్లో పుత్తం తానే అక్రమాలు పాల్పడడానికి పేర్కొంది. అయితే బిఎల్ రెడ్డి తప్పని తెలిసినప్పటికీ బిల్స్ మొత్తం కూడా హెచ్ఎండి నుంచి క్లియర్ చేశాడు. అయితే కింది స్థాయి సిబ్బందిని ఒప్పించడం కావచ్చు, బెదిరించడం చేసి బిల్స్ మొత్తం పాస్ చేయించాలని పేర్కొంది. అయితే దీంట్లో మెయిన్గా చూస్తే లండన్లో ఉన్న ఎఫ్పిఓ సంస్థ దీంట్లో హెచ్ఎండి నిధులు పొందాడు, అక్రమంగా అగ్రిమెంట్ టెర్మినేట్ చేశారనే విషయం కూడా పేర్కొనడం జరిగింది. మొత్తంగా చూస్తే ఐపీసీ 409 అధికార దుర్వినియోగం పాల్పడడం, ఐపీసీ సెక్షన్ 120B నిందితులపై ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. ఈ మేరకు ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వాలని చెప్పి కూడా గవర్నర్కు ఒక నివేదికని ఏసీబీ ఇస్తే ఆ మేరకు 70 రోజుల తర్వాత గవర్నర్ ప్రాసిక్యూషన్ ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో కీలక అంశాలు పొందుపరిచారు. ఫర్దర్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలా ముందుకు వెళ్తారని కూడా అటు చూడాల్సింది. ఇప్పటికైతే ఏసీబీ ఛార్జ్షీట్ వేసినందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. త్వరలోనే ఛార్జ్షీట్ వేయబోతున్నారు. ఇందులో కేటీఆర్ పేరు కూడా పొందుపరచబోతున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.